అఖిల, ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వేం చేస్తున్నావు? నాయనా, ఇప్పటిదాకా నాకు కూడా ఏం జరుగుతుండాదో ఎందుకు జరుగుతుండాదో ఏమీ అర్థం కాలా. ఇప్పుడే అర్థమయ్యి నీ మనవడి తెలివికి ఇంప్రెస్ అయిపోయి చప్పట్లు కొడతా ఉండా. ఏం అర్థమైంది నీకు? అది నన్ను చూసి అడిగితే ఏం అర్థం అవుతాది? ఇదిగో ఇక్కడుండాది కదా, ఈవిడి గారిని అడగండి, మీకు క్లియర్ గా అర్థమైపోతాది. ఏమైంది? ఇందులో వింతే ఉంది. విద్య గుడికొచ్చింది, తప్పే ఉంది. ఇదే రోజు, ఇదే టైము, ఇదే గుడికి ఎట్టా వచ్చేసుండాది నాయనా? ఎవరు పిలిస్తే వచ్చుండాది? హా? ఏ ఉద్దేశంతో పిలిచుండారు? ఉద్దేశం ఏదైతే ఏముంది, గుడికొస్తే మంచిదేగా. తను ఇక్కడికి వచ్చిందని చక్కగా జరిగే హోమాన్ని ఎందుకు ఆపావు? ఆపండి నాయనా, మీరు మీ నీతి సూక్తులు. మీకేం అర్థమై ఉండద్దని మధ్యలో అడ్డొస్తా ఉండారు. పోనీ నీకేం అర్థమైందని? మంచిగా జరిగే హోమాన్ని ఆపి ఇలా రాద్ధాంతం చేస్తున్నావు. ఏం అర్థమై ఉండాదా చెప్తా. అమ్మీ, ఈ అబ్బి నీకోసం కాదు ఈ ఏర్పాట్లు చేస్తా ఉండాది. ఇగో ఆ అబ్బి చెల్లి కోసం. ఇగో ఆయన గారి చెల్లుందిగా, ఈ చెల్లిని నీ అన్నని అడ్డదారిలో కలపడం కోసం నిన్న అడ్డం పెట్టుకుని ఇట్లాంటి హోమాలు పూజలు ఏర్పాట్లు చేస్తా ఉండాడు. పంతుల్ని కలిసుండా, నా పెళ్ళం పరిస్థితి చెప్పుండా, నా మ్యాగీ కోసమే పూజలు హోమాలు చేయిస్తా ఉండానని ఇంట్లో చెప్పిన ఈ పులిహార కబుర్లన్నీ నీ మీద ప్రేమతో చెప్పినవి కాదు. ఇగో ఈ చెల్లి మీద ప్రేమతో చెప్పినవి.